వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ హుసేన్. ఈరోజు మనం నెల్లూరులో ఉన్నాం. సో ఇక్కడ పీకే పవన్ కళ్యాణ్ అలాగే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సపోర్ట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీద కొంతమంది ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. చెప్పండి, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు మా పార్టీకి ఓన్లీ సలహాలు ఇస్తున్నారు. మాకు ఆల్రెడీ టెక్నికల్ టీం రాబిన్ శర్మ టీం ఆల్రెడీ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి. ప్రశాంత్ కిషోర్ గారు అతను బాగా వైసీపీలో జరిగే ప్రతి విషయం లాస్ట్ ఐదేళ్లుగా అతను ప్రతి దాంట్లో అతను ప్రమేయం ఉండింది కాబట్టి వాళ్ళ ప్లస్లు మైనస్లు అతనికి బాగా తెలుసు. అతను ఇచ్చే సూచనలు తెలుగుదేశం పార్టీకి గెలుపుకి చాలా యూస్ అవుతాయండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఒక్కరే కాదు, అన్ని వర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాత్రం 100% ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఆల్మోస్ట్ 12 to 14% ఓటింగ్ పెరిగింది అతనికి. ఒక 4-5 జిల్లాల్లో అయితే ఆల్మోస్ట్ 20 to 25% ఓటింగ్ అతనికి సర్వేల్లో పెరిగింది. మా అంచనా ప్రకారం అయితే 130 to 150 సీట్స్ ఈసారి తెలుగుదేశం పార్టీ 100% గెలవబోతుంది. అంటే ప్రధానంగా తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ మీరు అన్నారు ఆల్రెడీ వైసీపీతో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి లొసుగులు ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం ఉంది అని. సో దానికోసమే చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడిలాగా ప్రవర్తించి ఆయన్ని తీసుకోవడం అనేది జరుగుతుందంటారా? ఈసారి చంద్రబాబు నాయుడు ఏ ఛాన్సెస్ తీసుకోవట్లేదండి. ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో వైసీపీని ఎంత తక్కువ సీట్లకు పరిమితం చేయాలో దానికని ప్రిపేర్ అయ్యే అన్ని యాంగిల్స్లో నుంచి అన్ని డోర్లు క్లోజ్ చేస్తున్నారు. జనాల్లో ఆల్రెడీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే బయటపడిపోయింది జనాల పల్స్ ఎలా ఉందని. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అవకాశం రాష్ట్రం బాగుపడాలంటే అతను ఏ విధంగా అయినా సరే అతన్ని బయటికి తరిమేయాలని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ గారు మోరల్ సపోర్ట్ చాలా పనికి వస్తుంది మా పార్టీకి. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ని ఈరోజు నమ్మి ఓట్లు వేస్తారంటారా జనాలు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ వైఫల్యానికి కారణాలు ఏంటి? ఏమంటే తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహంతో ప్రజా వ్యతిరేక ఓటు మొత్తం, గవర్నమెంట్ వ్యతిరేక ఓటు మొత్తం అది అట్రాక్ట్ చేయగలిగింది. అది అట్రాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో విసిగెక్కిపోయి దాన్ని ఎట్లయినా దాన్ని దింపాలని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. అందువల్ల ఏంటంటే ఆ వేవ్ బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ తగలలేదు. ఇక్కడ ఆంధ్రాలో ఏం జరగబోతుందంటే జగన్ని తప్పించేదానికి అపోజిషన్ ఎత్తుకుంటున్నారు. ఈ అపోజిషన్లో పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఓట్లు కానీ ఈ వేవ్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్కి బాగా పనికొస్తుంది. ఇద్దరు పీకేలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంటారా? చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు కాబట్టి ఇద్దరు పీకేలు ఆయనతో కలుసుకొని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనుకుని కోరుకుంటున్నారు. అదేవిధంగా లోకేష్ ఒక మీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు అని. సో దీంతో జనసేన పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నొచ్చుకునే అవకాశం లేదా? ఎందుకంటే ఎవరు ఉన్నా కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే అని చెప్పి జనసేన పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? లోకేష్ గారు కూడా కారే కాదండి, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఈసారి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవబోతున్నారని. ఇండైరెక్ట్గా ఆయన ఆ మాట కూడా చెప్పున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతని ఇంటర్వ్యూస్లో మీరు బాగా గమనించుంటే మనకు అంటే కొన్ని సందర్భాల్లో ఓటింగ్ దీన్ని బట్టి సీట్లని బట్టి కూడా ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్పున్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు, ఇప్పుడు మనకుండే ఓటింగ్ పర్సంటేజు మనం సీఎం అయ్యే పర్సంటేజ్ కాదు మంది, మనం ఇక్కడి నుంచి డెవలప్ అయ్యి ఏదో ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటామని కూడా అతను చెప్పున్నాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటలో అర్థం ఏంటంటే ఈసారికి ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలా, దానికి మేము ప్రతిపక్షాన్ని మొత్తాన్ని ఏకం చేసుకొని గవర్నమెంట్ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కాకుండా నేను హెల్ప్ చేస్తానని మా 10 మీటింగుల్లో చెప్పున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి దింపేదే అతను అజెండాగా అతనే అనౌన్స్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అతనికి కూడా క్లారిటీగా తెలుసు సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారే అవగలుగుతారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లోంచి కాపాడాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడు గారే ఇది పని చేయగలుగుతారని చెప్పి అతని మనసులో కూడా గట్టిగా నమ్మాడు కాబట్టి అతను ఆ మెసేజ్ స్టార్టింగ్ నుంచే ఇచ్చాడు. అందువల్ల వాళ్ళ జనసేన కార్యకర్తలు కూడా దానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు.